అయితే ఈ రోజు నుంచి మనం జావా నేర్చుకున్నాము. J2SE, దాన్నే కోర్ జావా అని అంటారు. J2SE. ఫస్ట్ మనం జావా యొక్క హిస్టరీని తెలుసుకుందాం. ఫస్ట్ జావాని జేమ్స్ గోస్లీ అండ్ వాళ్ళ టీము 1995 మే 20న రిలీజ్ చేశారు సన్ మైక్రో సిస్టమ్ ద్వారా. జావాకు ముందర కూడా 1995 ముందర కూడా జావా ఉంది. దాన్ని ఓక్ అనే నేమ్ తో పిలుస్తుంది. ఓక్ అనే ప్రోగ్రామ్, ఓక్ అనే టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు. ఈ ఓక్ అనేది ఈ టెక్నాలజీ ఏంటంటే ఇప్పుడు సపోజ్ టీవీకి టీవీని మానిటరింగ్ చేయడానికి రిమోట్ లో ఈ ఓక్ అనే టెక్నాలజీని యూజ్ చేస్తున్నారు. దాని తర్వాత 1992, 1993 ఆ సంవత్సరంలో ఇంటర్నెట్ బాగా యూజ్ చేస్తున్నారు ఆ టైంలో. దానివల్ల దీన్ని ఓక్ అనే ఈ టెక్నాలజీని బాగా డెవలప్ చేసి 1995 లో జావా అనే నేమ్ తో రిలీజ్ చేశారు. సన్ మైక్రో సిస్టమ్ వాళ్ళు రిలీజ్ చేశారు. ఇప్పుడు ఈ సన్ మైక్రో సిస్టమ్ ని ఒరాకిల్ వాళ్ళు చేసుకున్నారు అన్నమాట. సో ఫస్ట్ జావా ఎప్పుడు రిలీజ్ అయిందంటే ఫస్ట్ వాళ్ళు 1995 లో చెప్పారన్నమాట. కానీ రియల్ గా రిలీజ్ అయింది 1996 లో JDK 1.0 రిలీజ్ చేశారు. ఈ JDK ఏంటంటే జావా డెవలప్మెంట్ కిట్ అనమాట. అంటే ఓన్లీ ఈ JDKని మనం ఇన్స్టాల్ చేసుకున్న వల్ల జావా వెబ్ అప్లికేషన్స్ ని మనం జావా వెబ్ అప్లికేషన్ మనం డెవలప్ చేయొచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇది ప్రతి ఇయర్ వాళ్ళు బాగా ఇంప్లిమెంట్ చేసి JDKని రిలీజ్ చేస్తా ఉన్నారు. ఇప్పుడు JDK 1.8 యూజ్ అవుతుంది. ఇది జావా హిస్టరీ. ఇప్పుడు జావా గురించి తెలుసుకున్నాము. వాట్ ఈజ్ జావా? జావా అనేది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఏం చేస్తారు ఈ జావా అంటే మనం ఒక సాఫ్ట్వేర్ ని డెవలప్ చేయొచ్చు. ఎటువంటి సాఫ్ట్వేర్ ని డెవలప్ చేయొచ్చు అంటే మనకి సాఫ్ట్వేర్ లో 2 టైప్స్ ఉన్నాయన్నమాట. డెస్క్టాప్ అప్లికేషన్స్, వెబ్ అప్లికేషన్స్ 2 టైప్స్ ఉన్నాయి. ఈ డెస్క్టాప్ వెబ్ అప్లికేషన్స్ ఏంటంటే సపోజ్ ఇప్పుడు క్యాలిక్యులేటర్ ఉంది. ఈ క్యాలిక్యులేటర్ ఏంటంటే డెస్క్టాప్ అప్లికేషన్ అన్నమాట. ఏంటంటే ఆ క్యాలిక్యులేటర్ అనేది ఓన్లీ మనం మన సిస్టమ్ లో యూజ్ చేసుకుంటాం అనమాట. అంటే సింగిల్ పర్పస్, అంటే ఒక యూజర్ ఒక టైంలోనే యూజ్ చేస్తారు. దాన్ని డెస్క్టాప్ అప్లికేషన్స్ అంటారు. డైనమిక్ వెబ్ అప్లికేషన్స్, దీన్ని ఇప్పుడు ఫేస్బుక్, ఇది డైనమిక్ వెబ్ అప్లికేషన్. ఏంటంటే ఒకేసారి మల్టిపుల్ యూజర్స్ యూజ్ చేసుకోవచ్చు అనమాట. దాన్ని డైనమిక్ వెబ్ అప్లికేషన్ అంటారు. సో ఈ 2 అప్లికేషన్స్ యూజ్ చేయడానికి జావా యూజ్ అవుతుంది. డెస్క్టాప్ అప్లికేషన్స్ తో ఏ టెక్నాలజీ యూజ్ చేస్తారు జావాలో అంటే యాప్ స్ట్రింగ్స్. ఇప్పుడు యాప్స్ అవుట్డేట్ వల్ల స్ట్రింగ్స్ యూజ్ చేస్తున్నారు. కానీ స్ట్రింగ్స్ కూడా అంత ఎక్కువగా యూజ్ చేయట్లేదు. ఎందుకంటే ఇప్పుడు డెస్క్టాప్ అప్లికేషన్స్ కి .NET ఎక్కువ యూజ్ చేస్తున్నారు. జావా అనేది డైనమిక్ వెబ్ అప్లికేషన్, ఫేస్బుక్ ఇట్లా ఈ డైనమిక్ వెబ్ అప్లికేషన్ యూజ్ చేయడానికి ఎక్కువగా జావాని యూజ్ చేస్తున్నారు. ఎందుకు జావాని ఎక్కువగా యూజ్ చేస్తున్నారు? సెక్యూరిటీ. జావా అనేది మోస్ట్ పవర్ఫుల్ సెక్యూరిటీ యూజ్ చేస్తుంది. అందులో జావా అనేది ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. ఆ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ ఏంటంటే నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అంటే దీని ద్వారా అది నడుస్తుంది. రైట్ వాస్ రన్ ఎనీవే. దీని గురించి కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. జావాలో ఎన్ని మోడల్స్ ఉన్నాయి దాని గురించి చెప్తాను. ఓకే, వాయిస్ కొంచెం లోగా ఉంది. నెక్స్ట్ వీడియోలో రిపీట్ కాకుండా తీసుకుంటాను. కొంచెం వాయిస్ క్లారిటీ లేదు. ఓకే, జావాలో ఎన్ని మోడల్స్ ఉన్నాయంటే మొత్తం 3 మోడల్స్ ఉన్నాయి. ఫస్ట్ వాళ్ళు రిలీజ్ చేసింది ఫస్ట్ J2SE రిలీజ్ చేశారు. ఆఫ్టర్ దీని తర్వాత 3 రిలీజ్ చేశారు. దాన్ని J2SE, J2ME, J2EE అంటారు. ఫస్ట్ J2SE అంటే ఏంటంటే జావాకు స్టాండర్డైజ్ అనమాట. ఇదేంటంటే ఈ టెక్నాలజీ దేనికి యూజ్ అవుతుందంటే మనం డెస్క్టాప్ అప్లికేషన్స్ యూజ్ చేయడానికి. ఇందాక చెప్పాను కదా, ఆర్పిఎస్ దీంతో యూజ్ చేస్తాం అనమాట. J2ME అంటే జావా టు మైక్రో ఎడిషన్ అనమాట. అంటే మొబైల్ ఫోన్స్ కి యూజ్ చేస్తారు. ఇప్పుడు ఓల్డెన్ డేస్ లో మనం చాలా గేమ్స్ జావా ద్వారా రన్ అయిపోయాం అనమాట. ఇప్పుడు ఆ ఫోన్స్ అన్ని చాలా ఓల్డ్ అయిపోయాయి. ఇప్పుడు అందరూ ఎక్కువగా ఆండ్రాయిడ్ యూజ్ చేస్తున్నారు, ఆండ్రాయిడ్ ఫోన్లు, ఆండ్రాయిడ్ గేమ్స్. సో అందువల్ల J2ME కూడా అవుట్డేటెడ్ అయిపోయింది. ఇప్పుడు ఎక్కువగా యూజ్ చేసేది J2EE, జావా టు ఎంటర్ప్రైజ్ ఎడిషన్. ఇది ఏంటంటే మనం డైనమిక్ వెబ్ అప్లికేషన్స్ యూజ్ చేయడానికి J2EE ని
డెవలప్ చేస్తాం అనమాట. సర్వర్ సైడ్ అప్లికేషన్స్ మోస్ట్లీ మనం ఎక్కువగా యూజ్ చేసేది J2EE, డైనమిక్ వెబ్ ప్రాజెక్ట్ యూజ్ చేయడానికి మనం ఎక్కువగా జావాని యూజ్ చేస్తున్నాము. సో మీరు ఇటువంటి నా లేటెస్ట్ అప్డేట్ ని మెయిల్లో పొందాలంటే మీరు గంగపట్నం అని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా నేను పెట్టిన లేటెస్ట్ వీడియోస్ మీ మెయిల్కి వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, అట్లా ఓకే. ఫస్ట్ మనం జావాని డెవలప్ చేయాలంటే, జావా ప్రోగ్రామ్స్ డెవలప్ చేయాలంటే మనకి ఫస్ట్ ఏం కావాలి? ఫస్ట్ మనకి JDK కావాలి, జావా డెవలప్మెంట్ కిట్. దీని లేనిదే మనం జావాని మనం డెవలప్ చేయలేం. ఓకే, ఇప్పుడు నేను ఆ జావాని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్ మీరు జావాని డౌన్లోడ్ చేసుకోవాలి, JDKని. సో ఫస్ట్ మీరు oracle.com లోకి వెళ్ళి, ఇక్కడ మీరు చూడండి నేను ఎలా చెప్తాను. ఫస్ట్ మీరు గూగుల్లోకి వెళ్ళి, ఫ్రెండ్స్ నేను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చెప్తాను. ఫ్రెండ్స్ ఐ విల్ జూమ్ అవుట్. ఓకే, ఫస్ట్ మీరు గూగుల్లోకి వెళ్ళి JDK డౌన్లోడ్ అనుకుంటుంది. ఫస్ట్ సైట్ oracle వాళ్ళది ఉంటుంది, oracle.com. సో చూడండి oracle.com ఉంటుంది. దీన్ని ఓపెన్ చేసి J2SE రిలీజ్ oracle ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. మీరు డౌన్లోడ్స్ లోకి వెళ్ళి చిన్న లాస్ట్ లో చూడండి, 1 సెకండ్ చూడండి ఫ్రెండ్స్. డౌన్లోడ్స్ లోకి వెళ్ళి లాస్ట్ లో JDK ఉంటుంది చూడండి. మీకు జూమ్ అవుట్ చేస్తాను మీకు బాగా. ఓకే ఫ్రెండ్స్, చూడండి జావా SE, జావా డెవలప్మెంట్ కిట్. సో ఇక్కడ చూడండి, చాలా JDK అనేది ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అనమాట. JDK అనేది ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్, జావా అనేది జావా ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. అది నెక్స్ట్ వీడియోలో చెప్తుంది దాని గురించి బ్రీఫ్ గా. ఫస్ట్ ఇప్పుడు మీది విండోస్ అనుకో, మీ ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ అయితే అది 64 బిట్ అయితే క్లియర్ డౌన్లోడ్ చేయండి, 32 బిట్ అయితే పైన డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసుకుని చాలా జాగ్రత్తగా చేసుకోండి ఫ్రెండ్స్. మీరు 32 బిట్ అయితే కంపల్సరీ 32 బిట్ డౌన్లోడ్ చేసుకోండి, 64 అయితే 64 డౌన్లోడ్ చేసుకోండి. ఒకవేళ మీరు 32 64 డౌన్లోడ్ చేసుకున్నారంటే మీరు ఎక్విప్ చేసుకున్నప్పుడు చాలా ప్రాబ్లం వస్తుంది. సో అందుకని మీరు డౌన్లోడ్ చేసుకునేది తీసి చేసుకోండి. మీ ఓఎస్ ఏదైతే అదే డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ మీరు యాక్సెప్ట్ లైసెన్స్ అగ్రిమెంట్ క్లిక్ చేయాలి. ఓకే, నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను. అది చూపిస్తాను. సో నేను అన్ని డౌన్లోడ్ చేసుకున్నాను. సో మీరు చూడండి ఫ్రెండ్స్, మీరు ఏదైనా డౌన్లోడ్ చేసుకోండి. JDK 1.6 అన్నా, JDK 7 అన్నా, JDK 8 అన్నా, 6 అన్నా ఏదైనా డౌన్లోడ్ చేసుకోండి. సో నేను ఇప్పుడు మామూలుగా ఎక్కువ రీజన్ JDK 6 యూజ్ చేస్తారు రియల్ టైమ్ లో. సో ఇప్పుడు ఇది 64 బిట్, ఒక టైం అనేది 32 బిట్. ఎలా ఇన్స్టాల్ చేద్దాం అంటే ఏం లేదు, రైట్ క్లిక్ ఇచ్చి రన్, ఓన్లీ డబుల్ క్లిక్ ఇచ్చి నెక్స్ట్ ఫినిష్. మీకు ఆల్రెడీ తెలుసుంటది, నెక్స్ట్ ఫినిష్. సింపుల్, చాలా ఏం లేదు, నెక్స్ట్ ఫినిష్. ఇది అసలు ఏం చేయగలదు. నేను ఆల్రెడీ నేను చూపిస్తాను. నెక్స్ట్ ఫినిష్ నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి ఇలా వస్తుంది. మీరు ఇన్స్టాల్ చేయలేదు కాబట్టి మీకు నెక్స్ట్ ఫినిష్ అని వస్తుంది. సో మీరు ఫస్ట్ JDK ఇన్స్టాల్ చేసుకోండి. నేను నెక్స్ట్ వీడియోలో ఒక ప్రోగ్రామ్ చెప్తాను. సో ఎక్కడ ఉంటుంది అంటే ప్రోగ్రామ్ ఫైల్స్ లో. సో ప్రోగ్రామ్ ఫైల్స్ లో మీది చూడండి జావా. ఒకవేళ మీది కానీ 64 అనుకో ప్రోగ్రామ్ ఫైల్స్ లో ఉంటుంది. ఒకవేళ 32 బిట్ అనుకో JDK ప్రోగ్రామ్ ఫైల్స్ ఇంటూ 86 ఇక్కడ ఉంటుంది. ఇది కొంచెం మీరు చూసుకోండి. నా 64 బిట్ కాబట్టి ప్రోగ్రామ్ ఫైల్స్ లో జావా JDK. ఓకే, నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను, మీరు కూడా ఇన్స్టాల్ చేసుకోండి. నేను నెక్స్ట్ వీడియోలో చిన్న ప్రోగ్రామ్ చెప్తాను. ఓకే, మీరు JDK తర్వాత మీరు ఇంకో ఎడిట్ ప్లస్ కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఎడిట్ ప్లస్ ఏంటంటే చిన్న ఫస్ట్ ప్రోగ్రామ్స్ యూజ్ చేయడానికి JDK యూజ్ చేస్తారు, చిన్న ప్రోగ్రామ్స్. సో editplus.com వెళ్ళి ఇక్కడ చూడండి, ఇదిగో ఈ లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. డౌన్లోడ్ 64 బిట్ అని డౌన్లోడ్ చేసి
డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి. నెక్స్ట్ ఫినిష్ ఏమున్నదండి, నెక్స్ట్ ఫినిష్ అంటే అది మీరు ఆల్రెడీ చాలా ఇన్స్టాల్ చేస్తుంటారు, మీకు ఆల్రెడీ తెలుసుంటది. ఓకే, ఇటువంటి మీరు లేటెస్ట్ అప్డేట్స్ ని మీ మెయిల్లో పొందాలంటే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా నేను చెప్పిన లేటెస్ట్ వీడియోస్ మీ దగ్గరకు వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.